74 ఏళ్ల వయసు వచ్చిన వైవిధ్యభరితమైన పాత్రలు కాకుండా, నటనకు స్కోప్ ఉన్నవి కాకుండా, ఈ రోజుకు అదే మోనాటనీస్ మేనరిజమ్స్తో, అవే ఫార్ములా కథలతో ఈ రోజుకు జనాన్ని థియేటర్లకు రప్పిస్తున్నాడు రజనీకాంత్. మరి కూలీతో కూడా దానిని నిలబెట్టుకున్నాడా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. టాలీవుడ్ హీరో నాగార్జున 65 ఏళ్లకే హీరో పాత్రలను వదిలేసి మొన్న కుబేరాలో, ఈ రోజు కూలీలో సైడ్ హీరో లేదంటే విలన్ పాత్రలకు వచ్చాడేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అవును, నాగార్జున అచ్చు జగపతి బాబులాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయినట్టే. ఎక్కడ ఎప్పుడు ఎలా తగ్గాలో ఆయనకు తెలిసిపోయింది. సరే, కూలీ సినిమా లోకేష్ కనగరాజ్దే. అసలే తను హైపర్ యాక్షన్ సీన్లతో సినిమాని పైకి లేపుతుంటాడు. పైగా ఇప్పుడిక రజనీకాంత్. అందుకే ఈ సినిమా మీద అందరికీ అంత ఆసక్తి. పైగా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులకు సినిమా టికెట్లు కొనిచ్చి సెలవులు కూడా ప్రకటించాయి, సినిమా చూసి రండిరా బాబు అని. బాగా హైప్ క్రియేట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా రజనీ అభిమానులు వేచి చూస్తున్నారు. అయితే సినిమా ఇన్ని విశేషాలు చెప్పుకునే రేంజ్లో ఉందా లేదా అన్నది ఆసక్తికరమే. నిజం చెప్పాలంటే అంత హై ఎక్స్పెక్టేషన్స్ రేంజ్లో లేదు. కానీ సినిమా నిరాశపరచదు. ప్యూర్ రజనీకాంత్ స్టైల్లో సినిమా. సైమన్ ఒక స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతాడు. ఆ గ్యాంగ్లోకి దేవా ఎలా వస్తాడు, తన గతం ఎలా బయటపడుతుంది, ప్రీతితో సంబంధం ఏమిటి, ఆ ఫ్రెండ్షిప్ యాంగిల్ మొత్తం కథను ఎలా కట్టిపడేస్తుంది అనేదే కూలీ కథకు గుండెకాయ. సేమ్ కన్నప్ప సినిమాలో లాగే పాన్ ఇండియా అంటే వివిధ భాషల నటులు ఉండాలనే ఓ భ్రమ ఈ నిర్మాతలకు ఉన్నట్టుంది. తెలుగు నుంచి నాగార్జున, కన్నడం నుంచి ఉపేంద్ర, హిందీ నుంచి ఆమీర్ ఖాన్, మలయాళం నుంచి సౌబీన్, వీటికి తోడు పూజా హెగ్డేతో ఐటమ్ సాంగ్. అవసరమైన అన్ని కమర్షియల్ మసాలాలు గుప్పించారు ఇందులో. 74 ఏళ్ల వయసులోనూ రజనీకాంత్ అదే ఎనర్జీ, అదే దూకుడుతో కనిపించాడు. ఈ సినిమాకు తనే బలం. స్టైలింగ్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. తనకు ఈ నటన జస్ట్ అలవోకగా మంచినీళ్లు తాగినంత ఈజీ, సరదాగా చేసుకుంటూ పోయాడంతే. నాగార్జున పూర్తి నెగిటివ్ రోల్. ఫస్ట్ హాఫ్ లో బాగానే సెట్ అయింది, కానీ సెకండ్ హాఫ్ లో క్యారెక్టర్ ఇంటెన్సిటీ లేక ఇంపాక్ట్ లేకుండా పోయింది. ఏదో ఓ సాదా సీదా విలన్ గా మిగిలిపోయాడు. శృతి హాసన్ కు మంచి రోల్ దక్కింది. స్ట్రాంగ్ ప్రెజెన్స్, కన్విన్సింగ్ గా నటించింది. ఉపేంద్ర, ఆమీర్ ఖాన్ జస్ట్ అతిథి పాత్రలే, ప్లస్ కాదు మైనస్ కాదు. రజనీ స్వాగ్, నాన్ నెగిటివ్ రోల్, శృతి ప్రెజెన్స్ ఇవన్నీ కథను ముందుకు నడిపించాయి. ఫస్ట్ హాఫ్ లో నాగార్జున పాత్ర బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ లో దర్శకుడు తడబడ్డాడు. బదులుగా సౌబీన్ షాహీర్, శృతి హాసన్ ట్రాక్ ఎక్కువసేపు కొనసాగుతుంది. సంగీత దర్శకుడుగా అనిరుద్ బాగా కష్టపడ్డాడు. రజనీకాంత్ సినిమాకు ఏం కావాలో అది అందించాడు. బీజిఎం బాగుంది, కొన్ని సీన్లను ఎలివేట్ చేసింది. మొత్తానికి మరీ 400 పెట్టి చూసేంత సీన్ లేకపోయినా కాస్త ధరలు తగ్గాక థియేటర్కి వెళ్తే ఓకే. మరీ థియేటర్కు పడి పరుగులు తీయాల్సిన అవసరమేం లేదు. రజనీకాంతే కదా, ఎప్పుడు చూసినా అలాగే ఉంటాడు. 50 ఏళ్ల నుంచి మనం చూడట్లేదు. సేమ్ రేపొద్దున తనది మరో సినిమా వచ్చినా అలాగే ఉంటుంది. అదే రజనీ స్టైల్. ఫ్యాన్స్ ఆతృతపడి వెంటనే చూడాలని అనుకోవడం వల్లే ఇలా డబ్బింగ్ సినిమాలకు కూడా తెలుగు రాష్ట్రాల్లో అడ్డగోలు రేట్లు పెంచి దోచుకుంటున్నారు. చివరిగా వార్ 2లో జూనియర్, కూలీలో నాగార్జున తమను తాము తగ్గించుకోవడమే అవుతుంది.